సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్కు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై బిఎన్ఎస్ 61, 316, 318, 335, 336, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రెండు 2024 ఆగస్టులో తమకు పిల్లలు కావాలని రాజస్థాన్కు చెందిన దంపతులు డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది డాక్టర్ నమ్రత. అయితే అందులో 15 లక్షల చెక్కు రూపంలో మిగిలిన 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు దంపతులు. ప్రొసీజర్లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్కు దంపతులను పంపించిన డాక్టర్ అక్కడ దంపతుల శాంపిల్స్ కలెక్షన్ చేశామని తెలిపారు. ఆ సమయంలో కేవలం మెడికల్ టెస్టుల కోసం 66,000 రూపాయలను తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రొసీజర్ అనంతరం 2024 సెప్టెంబర్ 25న సరోగేట్ ఆరోగ్యకరమైన పిండాన్ని అమర్చినట్లు డాక్టర్ నమ్రత దంపతులకు తెలిపారు. అయితే గర్భ నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో సెప్టెంబర్ 26, 27న 5 లక్షల రూపాయలు చెల్లించినట్లు దంపతులు ఫిర్యాదులో తెలిపారు. 2024 డిసెంబర్ నుంచి 25 మే వరకు అనేక సార్లు చెల్లింపులు చేసినట్లు బాధితులు తెలిపారు. డెలివరీ జూన్ 12 నుంచి 19 లోపు జరగొచ్చని డాక్టర్ నమ్రత తెలిపారు. అయితే మే 23న తన భర్త విదేశాలకు వెళ్లడంతో డిఎన్ఏ సేకరించాలని బాధితురాలు కోరారు. డిఎన్ఏ సేకరించేందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది. జూన్ 4న సరోగసి జరిగినట్లు కళ్యాణి అనే మహిళ తెలిపారు. తర్వాత ఓ నవజాతి శిశువుకు చూపించి ఇది మీ బిడ్డ అని చెప్పడంతో పుట్టిన బిడ్డకు డిఎన్ఏ పరీక్షలు చేయమని బాధితులు అడిగినా నిరాకరించారు. పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో బాధితులు ఢిల్లీలోని వసంత్ కూన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ను పంపించారు. పుట్టిన బిడ్డతో పాటు దంపతుల డిఎన్ఏ టెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే డాక్టర్ నమ్రతను సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు. ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది. నేరుగా హాస్పిటల్కు వెళ్లడంతో పొరపాటు జరిగిందని నమ్రత అంగీకరించి బాధితులకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే ఈ మొత్తం వ్యవహారంలో చాలా సంచలన విషయాలకు వెలుగు చూస్తున్నాయి. అంటే ఎవరైతే ఏళ్లుగా సంతానం లేకుండా అల్లాడుతున్న దంపతుల యొక్క వీక్నెస్ ను, బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, సంతాన సాఫల్య కేంద్రాలు చేస్తున్నటువంటి దారుణాలు అన్ని కావని చెప్పాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే గతంలో ఎన్నో సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి ఏవైతే విషయాలనే చాలా తీవ్రమైనటువంటి విషయాలుగానే చూడాలి. ఎందుకంటే చాలా దారుణమైన విషయాలలో మనకు అంటే నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో అంటే మొత్తం చట్టానికి వ్యతిరేకంగా ఈ సంస్థలు పనిచేస్తున్నట్టుగా కూడా ఆల్రెడీ పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. 7గురిని పూర్తి స్థాయిలో అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం వారందరినీ కూడా రిమాండ్ కూడా తరలించేందుకు ఏర్పాట్లు ఓవైపు జరుగుతున్నాయి. ఏదైతే రాజస్థాన్ కు సంబంధించినటువంటి ఒక జంట ఈ ప్రస్తుతం మనం చెప్పుకున్న ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఏదైతే సరోగసి విధానంలో సంతానం కావాలంటే కూడా సంప్రదించారు. కానీ ఇక్కడ జరిగిన తీరు అవన్నీ కూడా ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు అంటే డిఎన్ఏ టెస్ట్ల కోసం అనుమానం కలిగి డిఎన్ఏ టెస్ట్ కోసం అడిగినప్పుడు ఆ డాక్టర్ నిరాకరిస్తూ రావడం, దీంతో అనుమానం కలిగి వీరే స్వయంగా డిఎన్ఏ టెస్ట్ చేయించడం, ఆ బిడ్డ డిఎన్ఏకు మ్యాచ్ కాకపోవడంతో దీనికి సంబంధించిన వ్యవహారం అంతా వెలుగు చూసింది. వెంటనే వీరు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గత 4-5 రోజులుగా దర్యాప్తు చేస్తూ నిన్న సెంటర్ పై దాడులు చేసి చాలా సమాచారాన్ని సేకరించారు. వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆ సెంటర్ లో చాలా మంది యువకులు అంటే గతంలో మనకు యువతులకు సంబంధించినటువంటి ఎక్స్ అండాలను తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్పెర్మ్ కూడా యువకుల నుంచి స్పెర్మ్ సేకరిస్తున్నట్టుగా ఇప్పుడు వెల్లడి కావడం, వేరే స్పెర్మ్ తో వేరే వారికి సంబంధించినటువంటి వారితో సంతానం చేస్తున్నట్టుగా గుర్తించడం అయితే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన నేరంగానే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడే కాకుండా అటు ఏపీలకు సంబంధించి వారికి సంబంధించి ఏదైతే సృష్టికి సంబంధించిన బేబీ సంబంధించినటువంటి ఏవైతే సంతాన సాఫల్య కేంద్రాలు వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఏం జరిగింది, చాలా పెద్ద జంటలకు చాలా పెద్ద మొత్తంలో ఇలా సంతానం చేసినట్టుగా అయితే పిల్లలకు సంబంధించి చేసినట్టుగా అయితే ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది.
గతంలో ఇక్కడ ఎవరైతే సంప్రదించారో ఆ దంపతుల్లో కూడా ఆ ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో 3 గంటలకి ప్రస్తుతం నార్త్ జోన్ డీసీపీ ఈ మొత్తం వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ.